తాడేపల్లిగూడెం వాస్తవ్యుల వారు కళా పోషకులు, కళా తపస్వి, అపర దానకర్ణులు. వారికి సంస్కృతి తరంగాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ద్వితీయ వార్షికోత్సవాల శుభ సందర్భంగా ఘన సన్మానాన్ని కూడా అన్నింటినీ కూడా మీరు వీక్షించి జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో హైదరాబాదు వాస్తవ్యులు గత 2 సంవత్సరాలుగా ఎన్నో వినూత్నమైన వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలని చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ప్రఖ్యాత నాట్యాచార్యులు పి రవీంద్రరాజు గారు మరియు వారి బృందం చేత అత్యద్భుతమైనటువంటి ప్రత్యేక కథక్ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. కవిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పెరుగు రామకృష్ణ గారికి సత్కార కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ సత్కార కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా వీక్షించి కవివర్యులకు అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హైదరాబాదు వాస్తవ్యులు ప్రఖ్యాత నాట్యాచార్యులు పి రవీంద్రరాజు గారు మరియు వారి బృందం ఇచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో అత్యద్భుతమైనటువంటి మనం ఎప్పుడు కూడా చూడని, సహజంగా టీవీల్లో చూస్తుంటాం, ప్రత్యక్షంగా కథక్ నృత్య ప్రదర్శనలు మనం తిలకించడం అరుదు. అయితే సంస్కృతి తరంగాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కూడా భారతదేశంలోని వివిధ నాట్య రీతులను కూడా నిష్ణాతులైనటువంటి నాట్యాచార్యుల చేత ఇక్కడ ఇదే వేదికపై అనేక ప్రదర్శనలు ఇవ్వడం కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. అలాగే భవిష్యత్తులో కూడా మేటైన కళాకారుల చేత దీటైన కళా ప్రదర్శనలు ఉంటాయని సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సంస్కృతి తరంగాలు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ 3 రోజుల పాటు కార్యక్రమాల భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పి రవీంద్రరాజు గారి బృందం, వారి శిష్య బృందంచే అద్భుతమైన కథక్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. నెల్లూరులో పూర్తి స్థాయి కథక్ నృత్య ప్రదర్శనలు ఇంతకుముందు కూడా ఒకసారి రాజశేఖర్ గారు ఏర్పాటు చేశారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పిలిపించి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ రవీంద్రరాజు గారు కథక్ మరియు కూచిపూడి, భరతనాట్యం 3 నృత్యాల్లో నిష్ణాతులు. హైదరాబాదులో రవీంద్ర భారతిలో దాదాపు నెలకి 2-3 ప్రోగ్రాములు చేస్తుంటారు. వారు అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వారికి. వారు ఈరోజు నెల్లూరు రావటం మొదటిసారిగా మనకందరికీ వారి నృత్యాన్ని చూపించడం మనందరికీ చాలా సంతోషకరం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆచార్యులు రవీంద్రరాజు గారు కథక్ లెక్చరర్గా ప్రభుత్వ సంగీత పాఠశాల హైదరాబాదు కోటిలో వారు వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 40 సంవత్సరాల నుండి వేలాది ప్రదర్శనలను గావించినటువంటి ప్రతిభాశాలి వారు.